హాయ్ పిల్లలు, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 3వ తరగతి తెలుగు తోట సాధనా పుస్తకంలో 2వ పాఠం మర్యాద చేద్దాం సంసిద్ధతా పాఠంలో ఉన్న సాధనా పత్రం 3కు ఏ విధంగా జవాబులు రాయాలో నేర్చుకుందాం. ఆ సెక్షన్ పిల్లలు ఈరోజు విన్న పాఠంలోని ద్విత్వాక్షర పదాలను సంయుక్తాక్షర పదాలను గుర్తించి పట్టికలో రాయండి. ద్విత్వాక్షర పదాలు: చన్నీళ్ళు, 12, వెళ్ళారు, పేరయ్య, వచ్చాడు, కొట్టటానికి. సంయుక్తాక్షర పదాలు: శిష్యుడు, పూర్వం, భార్య, అదృష్టం, స్నేహితుడు, మర్యాదలు. ఆ సెక్షన్ ఈరోజు విన్న పాఠంలో ఉన్న గుణింత పదాలను గుర్తించి రాయండి. కళింగ, ఆయనకి, వారు, పెరిగిన, పనులు. పండితుడు, కలిసి, గుడికి, లోపలికి, కేకలు, కోపం, కోసం, బయటికి, బాగుంది, తెలియదు. ఈ సెక్షన్ ఈరోజు విన్న పాఠంలో ఉన్న ఒత్తు పదాలను గుర్తించి రాయండి. పూర్వం, 12, శిష్యులు, భార్య, పేరయ్య, వచ్చింది, కట్టేశారు, ఇంట్లో, ఆయన్ని, ఇద్దరు, అయ్యో, విప్పాడు, బిక్కమొహం, పెళ్ళికి, ఉన్నారు. సాధనా పత్రం 4 ఆ సెక్షన్ పాఠంలో ఫుల్ స్టాప్ ముందున్న పదాలను గుర్తించి రాయండి. ఉండేవారు, శిష్యులు, అమాయకులు, పెరగలేదు, తెప్పిస్తుంటాయి. వెళ్ళారు, వేశాడు, వచ్చాడు, అనుకున్నారు, వచ్చింది. కట్టేశారు, బాగుంది, అన్నాడు, తలలూపారు, భయపడ్డారు. సెకండ్ సెక్షన్ చూడండి. పిల్లలు ఈరోజు విన్న పాఠ్యాంశంలోని 3 అక్షరాల పదాలు, 4 అక్షరాల పదాలు, 5 అక్షరాల పదాలను గుర్తించి కింది పట్టికలో రాయండి. 3 అక్షరాల పదాలు: వయసు, పనులు, కలిసి, గుడికి, వారికి. 4 అక్షరాల పదాలు: ఆయనకి, ఒకరోజు, పొరుగురు, బయటికి, తెలియదు. 5 అక్షరాల పదాలు: అమాయకులు, అలికిడికి, చొరబడిన, గురువుగారు, వేయసాగారు. ఈ సెక్షన్ ఈరోజు విన్న పాఠంలో 0తో ఉన్న పదాలను గుర్తించి రాయండి. పూర్వం, కళింగ, పండితుడు, ఉండేవాడు, కోపం, కోసం, అదృష్టం, వచ్చింది, అంటాడా, బాగుంది, బిక్కమొహం, క్షమించు, పాపం, దంపతులు, దొంగలు.